భారతదేశం పైన చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కేసేసింది. భారత ప్రభుత్వం ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీ ఇండస్ట్రీస్కి రాయితీలు అంటే సబ్సిడీస్ ఇస్తుందో వాటిపైన చైనాకి నచ్చట్లేదు. చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కీలక పాత్ర పోషించాలనుకుంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు, చైనాలో BYD కావచ్చు, బ్లేడ్ బ్యాటరీ కావచ్చు, ఇవన్నీ కూడా టాప్ లెవెల్లో ముందుకెళ్తున్నాయి. అంతేకాదు, చైనాలో బ్యాటరీ ఎజెక్టర్ కార్స్ కూడా వచ్చేసాయి. ఎప్పుడైనా కార్లో పెద్ద పెలుడు, పెద్ద ఫైర్ సంభవిస్తే అవి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ అయితే చాలా ఎక్స్ప్లోడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి యాక్సిడెంట్ గురి కాగానే కొన్ని సెకండ్స్లో టక్కున బ్యాటరీస్ బయటకు వచ్చేస్తాయి అనమాట. అంత అడ్వాన్స్డ్గా ఈవీస్లో చైనా ఉంది. అయితే చైనా ఇప్పుడు అమెరికా మార్కెట్ అన్ని పక్కన పెట్టి ఇండియాని ఒక పెద్ద మార్కెట్లా చూస్తుంది. ఇండియా చాలా పెద్ద ఈవీస్ మార్కెట్లా చైనా భావిస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియా కూడా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కాబట్టి. అయితే ఇండియన్ మార్కెట్ ఇంకా నేసెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇండియాలోని మార్కెట్ని క్యాప్చర్ చేయాలని చెప్పి చైనా అనుకుంది. అయితే ఇండియా మాత్రం తన మీద తను ఫోకస్ చేసుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ని సపోర్ట్ చేస్తూ కొత్త కొత్త పాలసీస్ తీసుకొచ్చింది, కొత్త కొత్త సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట. ఇవన్నీ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ రూల్స్ ప్రకారం బయట నుంచి వచ్చే గుడ్స్, లోకల్ గుడ్స్ ఒకేలా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. దాన్నే నేషనల్ ట్రీట్మెంట్ అంటాం. కానీ ఇండియా స్వదేశీయంగా తయారు చేసే వాటికి ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తుందని చెప్పి చైనా ఆరోపణ. ఏదైతే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఇతర దేశాల నుంచి కొనుక్కోకుండా మన దేశంలోనే ప్రత్యేకమైన రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇచ్చి భారతదేశం సపోర్ట్ చేస్తుందో అది చైనాకి నచ్చట్లేదన్నమాట. ఇదంతా భారతదేశంలో వాళ్ళ డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి అన్ఫేర్గా అడ్వాంటేజ్ తీసుకొస్తుందని, మరియు ఈవీ బ్యాటరీస్ సంబంధించి చైనా యొక్క వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఇండియా ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ వల్ల చైనా ఇబ్బంది పడుతుంది అని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కంప్లైంట్ ఇచ్చింది చైనా. అయితే ఇమీడియట్గా డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీకి కాకుండా మేము డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా డిప్లొమాటిక్గా కన్సల్టేటివ్ టాక్స్ చేస్తాం ఇండియాతో, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి WTO అని అడిగింది. ఒకవేళ ఈ కన్సల్టేటివ్ టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయితే, ఇండియా కనుక సబ్సిడీస్ ఎత్తేకపోతే అప్పుడు WTOలోని DSB డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీకి తీసుకెళ్తామని చెప్పి కూడా చైనా చెప్తుంది అనమాట. మనకు తెలుసు, చైనా ప్రత్యేకంగా ఈవీ బ్యాటరీస్ సంబంధించి కాంపిటీషన్లో ముందుండాలని కోరుతుంది అనమాట. దానిలో భాగంగానే చైనా ఇలాంటి కేసెస్ టర్కీ మీద, కెనడా మీద, యూరోపియన్ యూనియన్ మీద కూడా వేసేసింది అనమాట. మనకి చైనాకి మధ్య దాదాపు $114 బిలియన్ ట్రేడ్ ఉంది. అయితే ట్రేడ్ డెఫిసిట్ మాత్రం ఇండియాకి చాలా ఉంది. చైనాతో దాదాపు $99 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే చైనా భారతదేశానికి ఎక్కువ అమ్ముద్ది, భారతదేశం నుంచి తక్కువ కొనుక్కుంటుంది. ఇంకా చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇండియా మార్కెట్ని ఆక్యుపై చేయాలని చెప్పి చైనా ఇప్పుడు కోరుకుంటుంది అనమాట. మనకు తెలుసు, అమెరికాలో టాప్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెస్లా ఇప్పుడు చైనా యొక్క BYD టెస్లాను కూడా దాటేస్తుంది అనమాట. చైనా కోరిక ఏంటంటే తన ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ప్రపంచంలో టాప్ అవ్వాలని, ఇండియన్ మార్కెట్ కూడా ఆక్యుపై చేయాలని. దాదాపు 4.2 మిలియన్ ఈవీ వెహికల్స్ మార్కెట్లోకి పంపిస్తే టెస్లా 1.7 మాత్రమే సేల్ చేయగలిగిందంట. అంటే టెస్లాని దాటి ఎప్పుడో BYD వెళ్ళిపోయింది. మనం చూస్తే కనుక BYD ఇతరత్ర చైనా కంపెనీసే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో టాప్లో ఉన్నాయి. చైనా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తోంది.